కర్ణాటకలో గత కొంతకాలంగా ఇతర భాషా సినిమాల విషయంలో కన్నడ భాషా ఉద్యమం పేరుతో చేస్తున్న రాద్ధాంతం ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వాళ్లకే తగిలింది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అక్కడ వరుస అడ్డంకులు ఎదురవుతుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం ఉధృతమవుతోంది. తెలుగు సహా ఇతర ఏ భాషల నుంచి సినిమా వచ్చినా కన్నడలో పేరు లేదంటూ కొంతమంది ఆందోళనకారులు థియేటర్ల వద్ద నిరసనలకు దిగుతున్నారు. సంబంధిత పోస్టర్లకు పెయింట్ పూయడం లేకుంటే పూర్తిగా చించివేయడం చేస్తూ నానాయాగి చేసి సినిమా కలెక్షన్ల విషయంలో తీవ్ర సమస్యలు వచ్చేలా చేస్తున్నారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓజీ సినిమాల విషయంలోనూ కన్నడ నాటి నుంచి ఇలాంటి వ్యతిరేకతే ఎదురైంది. ఓజీ పోస్టర్లు బ్యానర్లు తగులబెట్టారు. ఈ విషయం కాస్త తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ను తీవ్రంగా నొప్పించింది. దీంతో తెలుగు నెటిజన్లు సైతం యాక్టివ్ అయి ఒకతాటిపైకి వచ్చి మనం కూడా కన్నడ సినిమాలను ఇలానే అడ్డుకోవాలి, ఇక్కడికి ప్రమోషన్లకు వస్తే తెలుగులోనే మాట్లాడాలంటూ నినాదం తీసుకున్నారు. మరుక్షణమే ఆచరణలో పెట్టి మన సినిమాలను కర్ణాటకలో అడ్డుకుంటే మనం వారి సినిమాలను ఎందుకు ప్రోత్సహించాలి అంటూ బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వేగంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా మరో 2 రోజుల్లో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు వారంతా బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున పిలుపునిస్తున్నారు. దానికి తోడు తాజాగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాదాపు రిషబ్ భార్య ప్రగతి, కథానాయిక రుక్మిణి సహా అంతా తెలుగులో మాట్లాడినా హీరో మాత్రం కన్నడలో మాట్లాడడం ప్రస్తుతం సమస్యకు అగ్గిరాజేసినట్లయింది. దీంతో నెటిజన్లు ఓ రేంజ్లో రిషబ్ను, కన్నడ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. మాకు టైం వచ్చింది, మన సత్తా చూపిద్దాం, కాంతారను బాయ్కాట్ చేయడం ద్వారా టాలీవుడ్ ఐకమత్యం చూపించాలి అంటూ పిలుపునిస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగి జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. మన సినిమాలను కన్నడ వాళ్లు అడ్డుకుంటుంటే ఆయన ఎందుకు వారి సినిమాల ఈవెంట్లకు వెళ్తారు అంటూ కావాలని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనికి జూనియర్ ఫ్యాన్స్ గట్టిగానే బదిలిస్తున్నారు. కాంతారాను అడ్డుకుంటే ఓజీకి అడ్డుండదని, కలెక్షన్లు నిలబడతాయని కొత్తగా ఈ ప్లాన్ ముందు వేసుకున్నారని పోస్టులు పెడుతున్నారు. లేకుంటే గత 5-6 ఏళ్లుగా కన్నడ నాట ఈ సమస్య ఉంటే వీళ్లకు ఇప్పుడే తెలుగు సినిమాలకు అవమానం జరుగుతుందని గుర్తొచ్చిందా? ఈ మధ్య వచ్చిన తమిళ సినిమాల విడుదల సమయంలో ఎందుకు ఈ బాయ్కాట్ తీసుకురాలేదంటూ రివర్స్లో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో వచ్చిన కాంతార సినిమా జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని సాధించింది. అదే జోష్లో రిషబ్ శెట్టి ఈసారి అంతకు మించి అనే రేంజ్లో ప్రిక్వెల్గా కాంతారా చాప్టర్ 1 తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. అయితే తెలుగు నెటిజన్ల బాయ్కాట్ పిలుపు ఈ హైపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు కన్నడ అభిమానులు తమ భాషా గౌరవం కోసం మన సినిమాలపై పడ్డం, మరోవైపు తెలుగు ప్రేక్షకులు తమ సినిమాల గౌరవం కోసం బాయ్కాట్ బాటపట్టారు. ఈ వివాదం కాంతారా చాప్టర్ 1 కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపుతుందో, లేక ఈ హడావుడంతా కేవలం సోషల్ మీడియా స్థాయిలోనే ఆగిపోతుందో అనేది ఎదురు చూడాల్సిన అంశం.